మేషరాశి. మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నా, పెద్దల యొక్క దీవెనలు అనుకూలంగా ఉన్నప్పటికీ మాటల వల్ల ఘర్షణలు అధిగమించాలి. అధిక ఆత్మవిశ్వాసం వల్ల తీసుకునే నిర్ణయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు కాకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచనలు చేయాలి. అధిక ఉద్వేగాల్ని మాటల్లో నియంత్రించుకోవాలి. ముఖ్యంగా గృహంలో వ్యక్తులతో సామరస్య ధోరణి అలవాటు చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. తల్లితో ఘర్షణలకు అవకాశం లేకుండా మానసిక ప్రశాంతతతో మంచి నిర్ణయాలతో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి వారి యొక్క అనుకూలతల్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే అవకాశం అనేది కనబడుతోంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మంచి ఆలోచనలతో వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం, స్నేహ సంబంధాలు, మంచి మిత్రుల సహకారంతో పనులను పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా ఆ రీత్యా కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునే ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించి అలాగే నూతన వాహనాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి. అంతేకాకుండా ఉద్వేగపూరితమైన నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామి వ్యవహారాల్లోనూ వ్యాపార వ్యవహారాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకి, ఆకస్మికంగా ఇతరులకి రుణాన్ని ఇవ్వవలసిన పరిస్థితులు లాంటివి, లేకపోతే పూర్వపు రుణాలు వసూలు చేయడంలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతుంది. అదేవిధంగా మంచి వ్యక్తుల సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన వర్గం సహకరిస్తారు. సంతాన వర్గంతో కలిపి దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మంచి కీలక నిర్ణయాలు, మంచి ఆలోచనలు, ఆధ్యాత్మిక నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు.